హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు గోంగూర పప్పు కమ్మగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. సో చూసేయండి, లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్లో ఫస్ట్ అయితే మనం కందిపప్పు వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. అది ఫస్ట్ అయితే వాష్ చేసేసుకోవాలి. అది వాష్ చేసుకున్నాక దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది, అయినా సరే కొంచెం చింతపండు అయితే పడుతుందండి. సో చింతపండు కొంచెం వేసుకోండి. అలాగే చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. గోంగూరని మనం ముక్కల కింద కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోండి. మొత్తం గోంగూర ఆకుల కింద వేసుకోవద్దు. ఆకుల కింద వేసుకుంటే సరిగ్గా కుక్ అవ్వదు, అలాగే టేస్ట్ అనేది అంత బాగుండదండి. సో ముక్కల కింద కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పప్పులో 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నామండి. ఏ గ్లాస్తో మీరు పప్పు కొలత తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే గోంగూర కట్ చేసుకున్నాక అది కూడా వేసేసుకోండి. 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నామండి మేము. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 5 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మొత్తం కుక్ అయిపోయిందండి. మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే పెట్టుకోవాలండి. సో తాలింపు కోసం వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది. సో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి, గీ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోండి. అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో మెంతాకు అయితే వేసుకుంటున్నామండి. ఎండు మెంతాకండి, మనకి సూపర్ మార్కెట్స్లో అది దొరుకుతుంది. సో అది వేసుకున్నాము. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట, పప్పు స్మెల్ టేస్ట్. సో అది వేసుకున్నాం. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి లైట్గా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నామండి. ఎందుకంటే ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తే త్వరగా నల్లబడిపోతాయి. సో లాస్ట్లో వేసుకోండి ఎండుమిరపకాయలు. సో ఒకసారి మిక్స్ చేసుకుని ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాయి అనుకున్నప్పుడు కారం అయితే వేసుకుంటున్నాం లైట్గా. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పప్పులో, సో కొంచెమే కారం వేసుకుంటున్నాము, చూడడానికి పప్పు అనేది కలర్ఫుల్గా ఉంటుందని. సో కొంచెం కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. లేదా మీరు ఇది కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పప్పు కొంచెం పలుచగా ఉంది అనుకుంటే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కుక్ చేసుకోండి. లేదు బాగానే సరిపోయింది అలాగే ఉండాలి అనుకుంటే మీరు ఈ తాలింపుని దాంట్లోకి వేసేసుకోవచ్చు. సో మేమైతే పప్పు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి పప్పు కొంచెం కుతకుతలాడాక కుక్ అవుతున్నప్పుడు స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అలాగే కమ్మగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి పక్కన కాంబినేషన్ కింద వడియాలు కానీ ఆమ్లెట్ కానీ ఉంటే అదిరిపోతుందండి. మీకే కాంబినేషన్లో ఇష్టం పప్పు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.